మీరు కూడా ఇవి వినే ఉంటారా? పాము పగబడుతుంది, పాముకు పాలు పోస్తే కోరికలు తీరతాయి, మంచి జరుగుతుంది, పాముని చంపితే మరో పాము వచ్చి ప్రతీకారం తీర్చుకుంటుంది అని. మన దేశంలో పాము కనిపిస్తే చాలు ఒకవైపు భయం, మరోవైపు భక్తి. పూజలు చేసేవాళ్లు కొందరైతే ప్రాణాలు తీసేవాళ్లు మరికొందరు. ఇదంతా భయం చుట్టూ అల్లిన కథలు. తరతరాలుగా మన సమాజంలో పాముల చుట్టూ ఎన్నో కథలు, మూఢనమ్మకాలు అల్లుకుపోయాయి. మొదటి అపోహ పాము పగబడుతుంది అని. ఇది కేవలం సినిమా కల్పిత మాత్రమే. సినిమాలు హిట్ అవడానికి కల్పించిన పాత్ర మాత్రమే. పాముల మెదడు చాలా చిన్నది. వాటి జ్ఞాపక శక్తి గాని, భావోద్వేగాలు గాని పాములకు ఉండవు. వాటి కంటి చూపు కూడా చాలా బలహీనంగా ఉంటుంది. అవి కేవలం తమ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తాయి. నిజానికి పాములకు మనుషుల వ్యక్తిగత జ్ఞాపక శక్తి గాని, జ్ఞాపకాలు గాని, ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన అస్సలుండదు. వాటికి ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి. మనుషులు అంటే భయం. అందుకే కాటు వేసినా వేయకపోయినా మనుషుల నుంచి దూరంగా పారిపోవడానికే ప్రయత్నం చేస్తాయి తప్ప మీరున్న చోటుకు పరిగెత్తుకు రావు. మిమ్మల్ని చూసి రావు. వాటికి భయం వేసి వాటికేమైనా జరుగుతుందేమో అని మాత్రమే కాటు వేస్తూ వాటిని అవి రక్షించుకోవడానికే కాటు వేస్తాయి. ఇక రెండవ అపోహ పాములకు పాలు తాగించడం పుణ్యమని, మంచి జరుగుతుంది అని. ఇలా నిజానికి పాములు క్షీరదాలు కావు. అవి సహజంగా పాలు తాగవు, ఖచ్చితంగా తాగలేవు. పాములు సరీసృపాలు అంటే రెప్టైల్స్. వాటి శరీరంలో పాలను అరిగించుకునే శక్తి, లాక్టోజ్ టాలరెన్స్ అనేది ఉండదు. పాతకాలంలో పండుగలకు ముందు ఈ పాములు పట్టేవాళ్లు వాటికి నీళ్ళివ్వకుండా దాహం వేసేలా, ఆరేలా చేస్తారు. అలా గొంతు ఎండిపోయిన స్థితిలో ఆ పాము వేరే దారి లేక వారు పెట్టిన నీళ్లు, పాళ్ళు తాగడానికి వస్తుంది. అలా పాలు తాగి ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్ఫెక్ట్ అవి చనిపోతాయి. అలా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టే పాములకు పాలు పోయడం అంటే వాటిని చంపడంతో సమానం. ఇది తెలియక చాలామంది అంధభక్తితో వాటికి పాలు పోయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మూడవ అపోహ పాములకు నాగమణి ఉంటుంది. సినిమాలు, కథల్లో కనిపించే నాగమణికి సైంటిఫిక్గా ఎలాంటి ఆధారం లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ పాములోనూ అలాంటి డైమండ్, వజ్రం, రత్నం అలాంటివి ఏమీ కనుగొనబడలేదు. 100 ఏళ్ల నాటి పాము తలలో నాగమణి ఉంటుంది, అది రాత్రిపూట వెలుగుతుంది అని చాలామంది నమ్ముతారు. అది కేవలం కల్పిత కథలు, పిట్టకథల ద్వారా వచ్చిన విషయమే తప్ప బయోలాజికల్గా గానీ, సైంటిఫికల్గా గానీ పాము తలలో ఎలాంటి రత్నము గాని, మణి గాని తయారు కాదు. అలాంటివి లేవు. అలా మణి తయారు చేసే పాములు ప్రపంచంలోనే బ్రతికి లేవు. అదంతా కేవలం అబద్ధపు ప్రచారం మాత్రమే. ఇక నాలుగవ అపోహ పాము సంగీతానికి డాన్స్ చేస్తుంది అని. పాములకు చెవులు అనేవి బయట ఉండవు, ఇన్నర్గా లోపలుంటాయి. అవి అందుకే సౌండ్స్ని గ్రహించలేవు. అవి సంగీతాన్ని ఆస్వాదించి డాన్స్లేమి చెయ్యవు.